దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా మన ప్రభువును, మన రక్షకుడు, మన విమోచకుడు అయిన దేవాది దేవునికి ఈ రీతిగా ఈ ఆరాధన సమయమును, ఈ స్థలమును మనకు ఇచ్చినందుకు గాను నేను ఎంతగానో వ్యక్తిగతముగాను మీ అందరి పక్షముగాను కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ, మరి అలాగే ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఆ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కదా, ఆరాధన ముగింపులోకి వచ్చే సమయంలో ఉన్నాం. కానీ ఇంకా ఈ వాక్యం కదా లేదా ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాను. ఏదేమైనా నేను మరి వీలైనంత మటుకు దేవుడి మాటలను త్వరగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో. అంటే మీరు కూడా నాకు సహకరించగలిగితే మరి బాగుంటుందని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే పిమ్మట బలారాధన కార్యక్రమం కదా, వాస్తవంగా మొన్న క్రిస్మస్ నాడే ఇవ్వాల్సింది, కానీ ఎన్నో కార్యక్రమాలు ఆ రోజున ఉన్నాయి కనుక అప్పటికే ఆలస్యమైంది. కానీ మరింత ఆలస్యం కాకూడదని నేను ఆ రోజున కార్యక్రమాన్ని వాయిదా వేశాను. మరి మన మధ్య ఉన్నటువంటి పెద్దలు, తల్లి సమానురాలు, అన్నమ్మ గారు ప్రభువును ఆయన స్వంత రక్షకుడిగా అంగీకరించినటువంటి ఆ శుభ సమయమున, ఈ మంచి సమయములో, ఈ మాసములో సంఘములకు ఆహ్వానిస్తూ ఈ బాల కార్యక్రమాన్ని మనం తలపెట్టవలసిన వారమయ్యాను కనుక అది కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాను. నేను సిద్ధపడండి, సహాయపడండి. మత్తయి సువార్తలోని 2వ అధ్యాయంలో ఆ మొదటి 4 వచనాలను మనం చూసాం కదా. అక్కడ మొదటగా చూసినట్లయితే 2వ వచనంలో రాయబడి ఉన్న మాటలు మనం చూసినప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములను చూచి ఆయనను పూజింపవచ్చిమని చెప్పిరి. ఎవరంటే ఆ ప్రశ్న అడిగిన వారు? జ్ఞానులు కదా. ఈ ప్రశ్న అడిగిన వారు మామూలు వారు కాదు. వారు నక్షత్ర జ్ఞానములు, ఆ నక్షత్ర శాస్త్రములు ఎరిగినటువంటి జ్ఞానులు. అనగా నక్షత్ర పయనాన్ని వారి గుర్తుపట్టి ప్రభు యేసును వారు వెతుకుతూ వచ్చిన వారు కదా. యేసు పుట్టినప్పుడు ఒక నక్షత్రము ఉదయించింది. అది ఒక వింతైనటువంటి, విచిత్రమైనటువంటి నక్షత్రము కదా. ఆ మాట ప్రవచనముగా చూడండి, మోషే విరచితమైనటువంటి సంఖ్యాకాండములని రాయబడింది కదా. యాకోబునందు నక్షత్రం ఉదయించును అని సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనములోనే ఆ అనాది కాలంలోనే చెప్పబడిన మాట, ప్రవచనపు మాట నెరవేర్పుగా మన ప్రభువుకి లోకానికి రావటం జరిగింది. అదే ఆకాశంలో ఆ వింతైన నక్షత్రాన్ని చూసినప్పుడు ఆయా దేశాలకు చెందినటువంటి జ్ఞానులు కొందరు మన ప్రభువును చూడటానికి వచ్చారండి కదా. ప్రవచనం నెరవేరింది. ఆయనను దర్శించి వెళ్దామని ఆ జ్ఞానులు బయలుదేరి వచ్చారు. ఎందుకు ఎంతమంది జ్ఞానులు? ఎక్కడుందన్నమాట? ఎక్కడుంది? వాస్తవానికి జ్ఞానులు అంటే వారు ముగ్గురే కాదు, ఒక సమూహంగా. ఒక విధంగా చెప్పాలంటే చరిత్రలో దానికి సరైన ఆధారం లేవు. వారు ఎంతమంది ఉన్నారు అనే దానికి. ఉదాహరణకు ఆర్సిఎం వారు అయితే, రోమన్ కేథలిక్ వారు అయితే అంటారు వారు ముగ్గురు కాదు 4 జ్ఞానులు బయలుదేరారు. అయితే వారిలో ఒకడు మార్గములను తప్పిపోయి మన ప్రభువు శిలువ వేయడానికి ముందు ఆ ఆఖరు సమయాలలో, ఆఖరు దినమున ఆయన వచ్చి చేరుకున్నాడు, ఆయన కలుసుకున్నాడు అని చెబుతూ ఉంటారు. వారి కథ అది కదా. వాస్తవానికి ఇంతమంది అని అక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి లెక్క లేదు, ఒక సమూహం. అయితే వారు తెచ్చిన బహుమానాలను బట్టి మనం ముగ్గురు అనుకుంటున్నాం కదా. ఒకరు బంగారము, ఒకరు సాంబ్రాణి, ఒకరు బోనము కదా. ఆ నవజాత శిశువుకు, బాల యేసుకు వారు బహుమానాలుగా తెచ్చి అర్పించారు కనుక మరి 3 బహుమానాలు ఉన్నాయి కనుక ముగ్గురే ఉంటారు, వారు ముగ్గురే ఉంటారు అని ఒక అంచనా చూసినప్పుడు సరే ముగ్గురే అనుకుందాం కాసేపు కదా. ఆ ముగ్గురికి దేవుడిచ్చిన జ్ఞానము చేత వారు ప్రభువును వారు వెతుకుతూ వచ్చారు కదా. వారిని ఆ నక్షత్రం నడిపిస్తూ ఉన్నది. బెత్లెహేములో పుట్టినటువంటి మన యేసు ప్రభువు పుట్టిన చోటికి తీసుకురావాలని, లేదా అప్పటిదాకా
తీసుకువచ్చినటువంటి ఆ నక్షత్రములు, దాని మీద ఆధారపడిన ఆ పరిస్థితులను వారు విడిచిపెట్టి మధ్యలో వారు ఏం చేశారు అంటే వారి సొంత జ్ఞానాన్ని వాడారండి కదా. మనం కూడా చాలాసార్లు అంత బాగానే ఉందనుకుంటూ ఉంటాం కదా, కానీ మధ్యలో ఏం చేస్తాం, మన సొంత జ్ఞానాన్ని ఆ మధ్యలోకి తీసుకొచ్చి త్రోవ తొలగిపోతుంటాం, ట్రాక్ తప్పిపోతుంటాం కదా. మన ఆలోచనలు, మన తలంపులను అక్కడ జోడిస్తాం, అందుకనే మన మార్గాన్ని కూడా తప్పిపోతూ ఉంటాం. ఆ జ్ఞానుల విషయంలో కూడా అదే జరిగింది కదా. దేవుడు అప్పటిదాకా నడిపిస్తూ ఉన్నాడు, దైవ జ్ఞానము మీద వారు ఆధారపడ్డారు, దేవుడి యొక్క నక్షత్రమునే వారు అనుసరించారు, దానినే వారు వెంబడించారు. దాదాపు గమ్యానికి చేరుకునే సమయానికి మధ్యలో వారి సొంత తలంపులకు వారు అవకాశం ఇచ్చారు. ఇదే జరుగుతుంది ఇప్పుడు, ఇదే జరుగుతుందండి ఒక విశ్వాస జీవితంలో, ప్రభువును వెంబడించే వారి జీవితాలలో ఎప్పుడు ఇదే జరుగుతుంది కదా. God would like to direct your steps. God would like to lead you for His purpose. కానీ ఏం చేస్తామంటే మన తలంపులను మధ్యలో జోడించి దేవుడి యొక్క మార్గమును, ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చక మధ్యలోనే మనం త్రోవ తొలగిపోతుంటాం, లేదంటే ఏం చేస్తాం, వెనుదిరిగిపోతుంటాం. చూడండి, వారు యెరూషలేము వచ్చారు. అప్పటిదాకా యూదులందరికీ అక్కడ ఎవరున్నారు రాజుగా? ఎవరున్నారు? హేరోదు దినాలు కదా. హేరోదు ది గ్రేట్ అని ఉంటుంది, మామూలు వాడు కాదు ఆయన. ఎందుకు హేరోదు ది గ్రేట్ అంటారు అంటే అటువంటి పేరు కలిగిన హేరోదులు ఎందరో అతని వంశంలో నుండి అతని పితరులలో ఉన్నారు. కానీ వారందరికంటే కూడా ఇతని పాలన, ఇతని ప్రణాళికలు, ఇతను ఎంత బలము చేత, ఎంత నిరంకుశత్వము చేత ఆయన పరిపాలించాడో దానిని బట్టి హేరోదు ది గ్రేట్ అంటారు. ఆ హేరోదు దినాలలో, హేరోదు రాజుగా ఉన్న దినాలలో వారు యెరూషలేము వచ్చారు. ఇంతకీ ఈ హేరోదు ఎవరు? రాజు అన్నారు వచ్చే, అతడిని సగం యూదుడని కూడా అంటారు. తెలుసా మీకు? ఎందుకని? అతడు ఏశావు సంతతికి చెందినవాడు, అందరూ బట్టి అతన్ని ఏదోమీయుడని కూడా అంటారు, ఏదోమైట్. అతడు యాకోబు సంతానానికి చూడండి కొన్నిసార్లు వ్యతిరేకతగా ఉన్నా మరొక పక్క వారితో స్నేహంగా ఉంటుందే. అసలు ఏశావు ఎవరండి? ఏశావు ఎవరు? మీరు ఎక్కడో విన్నట్లుంది. ఎక్కడ విన్నారు? ఇసాకు? చెప్పండి, గట్టిగా చెప్పండి, తెలిసిన మాటే కదా. యాకోబుకు తోడబుట్టిన వాడు, అతడి జ్యేష్ఠుడు కదా. యాకోబు దేవుని చేత ఎన్నిక చేయబడితే ఏశావు తృణీకరించబడిన వాడు. కానీ వారి ఇరువురు అన్నదమ్ములు కావడం చేత కొంతసేపు స్నేహంగా ఉన్నట్లే ఉంటాడు, కొంతసేపు యాకోబుకు అతని సంతానానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటాడు. ఆ పరంపరలోని వాడు ఈ హేరోదు. అందుకే అతన్ని సగం యూదుడని. మరి ఇసాకు యూదుడే కదా, ఇతడు ఆ యూదా వంశంలో నుండే వచ్చాడు కదా. కానీ దేవుడి చేత తృణీకరించబడిన వాడు కనుక పరిపూర్ణమైన యూదుడిగా కాక అతడిని సగం యూదుడని, అలాగే ఏదోమీయుడని కూడా అంటూ ఉంటారు కదా. ఎందుకు ఈ మాటలు ఏదో మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆనాడు ఆ ఏశావు లాగానే ఆ వంశం నుండి వచ్చినటువంటి ఈ హేరోదు కూడా ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి యూదులతో స్నేహంగా ఉన్నట్లే ఉంటాడు. కానీ వెనక వారి యొక్క పతనానికి కావలసిన పనులన్నీ చేసేస్తూ ఉంటాడు. పైకి బాగానే ఉంటాడు, లోపల వారి చెడును కోరుతూ ఉంటాడు. ఎలాంటి ఒకవేళ అటువంటి వాడు మనలో ఉన్నారా? ఉన్నట్లయితే వారంతా ఈ ఏదో మీదే చెప్పచ్చు కదా. పైకి బాగానే ఉంటారు. ఆ హేరోదు చూడండి, మహాక్రూరుడు. అతను ఎంతటి పదవికాంక్ష, ఎంతటి రాజ్యకాంక్షలు కలిగిన వాడంటే ఎక్కడ రానున్న కాలంలో అతని కుమారుడు అతని రాజ్యానికి, అతని సింహాసనానికి అడ్డం వస్తాడని అతని జ్యేష్ఠ కుమారుడిని చంపించినటువంటి మహాక్రూరుడు.
ఆ లక్షణాలు ఎత్తుకోలేదు కదా, ఏశావు నుండి వచ్చిన సంతతి కదా. ఇప్పుడు అటువంటి హేరోదు దగ్గరకు వెళ్ళి ఈ జ్ఞానులు ఎవరు అడుగుతున్నారు? అటువంటి పదవికాంక్ష, తన సింహాసనానికి అడ్డం కాకూడదని తన కన్న కొడుకునే జ్యేష్ఠ కుమారుడిని చంపించిన హేరోదు దగ్గరకు వెళ్ళి మీరు ఎలా అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే ఏమడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇక్కడ ఒక రాజు ఉండాలని విన్నాం, ఎందుకంటే రాజు ఎక్కడ ఉన్నాడు అంటే ఇది కదా. ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి స్వయంగా కలెక్టర్ గారిని ఎదుర్కొని, సార్ ఇక్కడ కలెక్టర్ గారు ఎవరండి? అలా ఉంది వారి పరిస్థితి కదా. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎవరండి ఇక్కడ రాజు ఏమంటాడు? అప్పుడు వెంటనే ఎవరున్నారు అక్కడ రండి, వాళ్ళని తీసుకెళ్ళి వేయాల్సిన దగ్గర వేయండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి రాజు ఎవరు కదా. ఆ రాజులకు రాజుగా వచ్చినటువంటి, సర్వలోకానికి రాజుగా వచ్చినటువంటి రాజు అయినటువంటి మన యేసు ప్రభువుని గురించి వారు అడుగుతూ ఉన్నారండి. మధ్యలో కొంత దోమ తొలిగారు, కానీ వారు మరలా సెటిలైట్ అయిపోయారు. వారు మరలా రావాల్సిన పద్ధతిలోనికి, రావాల్సిన విధానంలోనికే వచ్చారు. కానీ ఇక్కడ విశ్వాసంగా మనం కూడా ఒక విషయాన్ని గమనించాలి. నాడు ప్రభువును వెంబడిస్తానని తీర్మానం చేసుకున్న నీవు ప్రభువును వెంబడిస్తూ ఉన్న సమయంలో మధ్యలో కొంత దోమ దొరికిపోవచ్చు, నీ సొంత ఆలోచనలకు, నీ పనులను బట్టి, నీ కొంత తలపులను బట్టి. కానీ నీకు వెంటనే ప్రభు పక్కకి తిరగకపోతే చాలా పరిణామాలు ఎదుర్కొంటారండి. వారు త్వరగా జరిగారు. అప్పటిదాకా నక్షత్రములు దాని గమనాన్ని కదా, దైవశాస్త్రాన్ని ఆధారపడి ఆ ప్రభువుని వెతుకుతూ వచ్చిన వారు, బాల యేసును వెతుకుతూ వచ్చిన వారు మధ్యలో వారి తలపులకు అవకాశం ఇవ్వబట్టి ఎక్కడికి వెళ్ళిపోయారంటే వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళిపోయారు. హేరోదు ఆస్థానంలోకి వెళ్ళిపోయారు, స్వయంగా హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ వారు మరలా తెలివి తెచ్చుకుని, నేనంటానది దేవుడే వారికి తలపు ఇచ్చాడు. వారు అడిగారు, ఇక్కడ రాజుగా పుట్టిన యేసు ఉండాలి కదా, ఇక్కడ యూదుల రాజు ఉండాలి కదా, ఎక్కడున్నాడు? నువ్వు రాజును కావచ్చు, నీకు నువ్వు రాజు అని ప్రకటించుకోవచ్చు, బట్ వీ డోంట్ కేర్. మాకైతే నువ్వు రాజును కాదు. మేము అడుగుతున్నాము, మా కొరకు రాజుగా ఉదయించిన వాడు ఎక్కడ కదా. చూడండి, మన యేసు ప్రభువు సర్వ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రాజు. ఆయన సర్వభూమికి రాజు. ఈ సువిశాల విశ్వాన్ని పాలించడానికి వచ్చినటువంటి రాజు అండి. అందుకే కీర్తనల 10:16 చూడండి, కీర్తనల గ్రంథం 10:16 రాయబడి ఉండే మాట, ఆయన నిరంతరము రాజు అని అక్కడ కీర్తనకారుడు చెబుతుంటాడు కదా. 24వ సంకీర్తన 7వ అధ్యాయంలో చూస్తే, మహిమ గల రాజు ప్రవేశించినట్లు గుమ్మములాగా నీ తాను ఎంతుడైనా రాయబడి ఉంటుంది కదా. పై వాటన్నిటిని బట్టి చూస్తే చూడండి, వాటన్నిటిని బట్టి ఆలోచన చేస్తే మన ప్రభువు జనులందరిలో కూడా ఆయన ఒక రాజుగా రాబోతున్నాడన్న ఎక్స్పెక్టేషన్ కలగచేశాడు. దానిని దృష్టిలో పెట్టుకుని వారు అడుగుతున్నారు, ఈనాడు ఇక్కడ రాజుగా ఒకడు పుట్టి ఉండాలి కదా, ఆయన ఎక్కడ ఉన్నారు? జ్ఞానం అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ రాజు ఉండాలి, ఎక్కడ? ఆ ప్రశ్నను బట్టి మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈనాడు మన హృదయంలో రాజుగా పుట్టినవాడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? జ్ఞానులు అడిగిన ప్రశ్న, ఆ క్రిస్మస్ రిలేటెడ్ ప్రశ్న, మన ప్రభువు జననముల గురించిన ప్రశ్న ఈనాడు మన హృదయాలలో మనం వేసుకోవాలి. ఇక్కడ రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని వారు అడుగుతూ ఉంటే, రాజుగా పుట్టిన ఆ మహనీయుడు ఎక్కడ? ఆ యేసు ప్రభువు ఎక్కడ? ప్రభువు నీ జీవితంలో ఈనాడు ఎటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాజుగా ఉన్నాడండి ఆయన, రాజుగా ఏదో మాట వరుసకే కదా. నేనంటున్నాను, ఈ లోకంలో 2 రకాల విశ్వాసాలు జీవిస్తూ ఉంటారండి. 2 టైప్స్, 2 రకాలుగా విశ్వాసులు మనకు కనబడుతూ ఉంటారు. ఎవరు పాస్టర్ గారు వాళ్ళు? ఒకరు యేసు ప్రభువును
రాజుగా తమ హృదయంలో ప్రతిష్ఠించుకున్నవారు. రెండవది, యేసు ప్రభువును ఒక బానిసగా, ఒక సేవకుడిగా, స్లేవ్గా వారి జీవితాలలో మార్చేసిన వారు. అర్థమవుతుంది కదండి నా మాట? యేసు ప్రభువును రాజుగా చేసుకుని వారి హృదయంలో ఉన్నతమైన స్థానంలో ఇచ్చి ఆయనను పూజిస్తున్న వారు కొందరుంటే, యేసు ప్రభువును ఒక బానిసగా, ఒక పనివాడిగా వారు పిలిస్తే ఆ సమయానికి వచ్చి పని చేసి వెళ్ళిపోయి ఒక సేవకుడిగా చేసేవారు మరికొందరు. ఈ రెండు రకాలే ఉంటారు. ఈనాడు నేను అడుగుతూ ఉన్నాను, ఆ జ్ఞానులు అడిగిన ప్రశ్నను లేదా మీరు ప్రశ్నించుకోండి. రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈనాడు మీ హృదయాలలో రాజుగా యేసు ప్రభువు పుట్టాడా? అసలు ఆయన రాజుగా మీ హృదయంలో ప్రతిష్ఠించబడ్డాడా? ఏమండి కదా? మనకున్న అవసరాలు, ఆ అవసరాలలో ఆయనతో మనకు పని ఉన్నప్పుడు కదా, మనకున్న పనులన్నీ కూడా చక్కబెట్టేయాలని ఆయన కోరుతూ ఉంటాం. ఏమండి? ఈ ప్రాసెస్ లో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చకపోయినా, ఆయన ఆజ్ఞలకు మనం లోబడకపోయినా కదా, మనం ఆయన కోరిన రీతిగా మన జీవితాలను సరిగ్గా ఉంచుకోకపోయినా, మనకి ఏదైనా సమస్య రాగానే, గొప్ప కష్టము వాటిల్లోగానే ప్రభువు మన జీవితంలోకి వచ్చేయాలి. త్వరగా ఆయన అన్ని పనులు చేసేయాలి, చక్కబెట్టేయాలి, ఎక్కడికక్కడ అంత సెపరేట్ చేసేయాలి, తిరిగి వెళ్ళిపోవాలి. అంటే రాజుగా ఉండకల్లా ఆ టైంకి అవసరమైనప్పుడు ఆయన వస్తే చాలు, మనం పిలిచినప్పుడు వస్తే చాలు, పని చేసి వెళ్ళిపోతే మళ్ళా మనం అనుకున్నట్లుగా, మనం నచ్చినట్లుగా మనం జీవించేయచ్చు కదా. ఆ వైద్యంలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను మనం మీరినా పర్వాలా, ఆయన చేసిన బోధనలను మనం అతిక్రమించిన పర్వాలా. అది ఎలా ఉందంటే, నా చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ఒక చిన్న టీవీ ప్రోగ్రామ్ చూసేవాడిని, అలాంటి గ్రేట్ అని, నల్లబుద్ధి అద్భుత దీపం. అందులో ఒక చిన్న దీపం ఉంటుంది. ఆ దీపాన్ని రుద్దగానే లోపల నుండి ఒక భూతం పుట్టుకు వస్తుంది. వాడిని ఏది కోరితే వాడు ఆ టైంకి అది ఇచ్చేస్తాడు. వాడు అవసరం తీరగానే వాడు మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆ దీపంలోకి వెళ్ళిపోతాడు. ఎలాడు మన యేసు ప్రభువు మన జీవితాల్లో ఆ రీతిగా ఉన్నాడు. నేను అంటాను, అలా మనం ఉంచుతున్నాం. ప్రభు అలా ఉండాలని ఆశపడట్లేదు, కానీ ప్రభువును మనం ఆ రీతిగా ఉంచుతున్నాం మన జీవితాలలో. మాకు అవసరం వచ్చింది, మేము పిలిచాం, నువ్వు రావాలి, వచ్చి మాకు సహాయం చేయాలి, మేము కోరింది చేయాలి, మేము అడిగినట్లుగా నీవు చక్కబరచాలి, తిరిగి నేను వెళ్ళిపోవాలి. ఎందుకంటే నువ్వు ఉంటే మేము కొన్ని చేయలేం కదా, నువ్వు ఉంటే మేము కొన్ని కార్యక్రమాలు చేయలేం, నువ్వు ఉంటే నీ తలంపులకు వ్యతిరేకంగా మేము నడుచుకోలేం, నువ్వు వద్దు అని చెప్తున్న పనులు మేము చేయలేం కదా, అందుకని నువ్వు వెళ్ళిపో చాలు. అటువంటి వారందరూ కూడా ప్రభువును వారి జీవితంలో సేవకుడిగా ఉంచుతున్న వాళ్ళండి. ప్రభువును వారి జీవితంలో ఒక బానిసగా మారుస్తున్న వాళ్ళే. కానీ మన ప్రభువు ఈ సువిశాల విశ్వాన్ని పాలించడానికి రాబోతున్న ప్రభువు ఆ యూదులు ప్రశ్నించినట్లుగా మన జీవితాలలో రాజుగా ఉండాలి. మరి ఏంటంటే రాజుగా ఉన్నట్లయితే ఆ ప్రత్యేకత ఏంటంటే, రాజుగా మనం ప్రతిష్ఠించుకుంటే ఆ ప్రత్యేకత లేదా ఆ పద్ధతి, అటువంటి జీవన విధానం మనలో ఎలా ఉంటుంది అంటే, రాజు ఏది చెబితే అది మనం చేస్తాం కదా. ఒకవేళ రాజుని నీకు ఇష్టం లేకపోయింది, నీవు చెప్పాలనుకున్నా ఎంతో వినయంతో, భయంతో, ఇది చెప్పొచ్చా లేదా, ఇది అడగొచ్చా లేదా అన్న భయంతో మన రాజుని అడుగుతూ ఉంటారు. అసలు అది కూడా తర్వాత అండి. ప్రభువు నీ జీవితంలో రాజుగా ఉన్నాడు అంటే, రాజు ఉన్నటువంటి విశేషమైన ఆ అధికారం ఏంటి? ఆయన చెప్పిందే శాస్త్రం కదా. ఆయన చెప్పింది అక్కడ జరిగి తీరాలంతే. ఈనాడు ప్రభువు నీ జీవితంలో రాజుగా ఉన్నట్లయితే, ఆయన నీ మేలు కోరి, నీ కుటుంబ అభ్యున్నతి కోరి, నీ సగాభివృద్ధి కోరి ఆయన ఏది చెబితే అది నీవు చేయడానికి సిద్ధంగా ఉండాలి తప్ప ప్రభువుతో నీవు బేరాలు ఆడకూడదు. ఇది నా కుదరదు ప్రభువా, ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాంలే అనే మాట నీలో రాకూడదు. కనీసం ఆ తలంపు నీ హృదయంలో పుట్టకూడదు. కదా, వాట్ ఎవర్ యు సే, వాట్ ఎవర్ యు కమాండ్ మై లార్డ్, ఐ ఒబే.
దేవుడు ఒకటి వద్దు అన్నాడు అంటే అది నీవు చేయకుండా ఉండాలి. ఆయన నేను ఒకటి చేయమన్నాడు అంటే అది తప్పక నీవు వేరొకటి చేయకూడదు. అటువంటి సందర్భంలో నీ ప్రభువు నీ జీవితంలో రాజుగా ఉన్నట్లు, ఆయనను నీవు రాజుగా అంగీకరించినట్లు. ఎలాంటి అటువంటి జీవితం, అటువంటి ఒక విధానం మన జీవితాలలో ఉన్నదా? అటువంటి అధికారము నీ జీవితానికి, నీ కుటుంబానికి సంబంధించిన సర్వాధికారము నీ ప్రభువు దగ్గర నువ్వు పెడుతున్నావా? ఆయన స్వరాన్ని నీవు వింటున్నావా? ఆయన లేఖనాలకు నీవు లోబడుతున్నావా? చాలాసార్లు మన జీవితాలలో జరిగేది ఏంటంటే, చెబుతున్నాను వినండి, ఆ మాట మీకు కొంచెం కష్టమైనా, మన నిర్ణయాలు మనం తీసేసుకుంటాం కదా. మన ఆలోచనలు మనకు ఉంటాయి, మన తలంపులు మనకు ఉంటాయి. వాటికి కావాల్సిన ఆ గ్రౌండ్ వర్క్ అంతా కూడా మనం చేసేస్తాం, ముందస్తు కార్యాచరణ కదా. ఎక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలో, ఎక్కడ ఎవరిని కలవాలో, ఎవరిని కదిలించాలో అవన్నీ కూడా చేసేసి పైగా మన ప్రభువును బలంతో పెడుతుంటాం. ఆ ప్రభువును బలంతో పెడుతుంటారండి మీరు. అంటే అక్కడ ఏంటి? తలంపు నీదే, నిర్ణయం నీదే, పని నీదే, ప్రయత్నము నీదే. పైగా వాటన్నింటిలో నాకు తోడుగా ఉండు అని నువ్వు ప్రభువును బలవంత పెడతావు. ఆయన ఏదో ఉన్నది అందుకన్నట్లు. అది కాదు నీ తలంపు. అది నీ తలంపు అయితే ప్రభువు అని అడిగావా? నా నిర్ణయం ఇలా ఉండాలనుకుంటున్నా, నీ నిర్ణయం ఏంటి ప్రభువు అని అడిగావా? నేను ఈ పని చేయాలి, ఫలానా వాళ్ళని కావాలి అనుకుంటున్నా, నీవు నాకు సహాయపడు ప్రభువు అని అడిగావా? నేను వాళ్ళని అడగచ్చా లేదా మాట అడిగామా కనీసం? ఏమండి? అలా మీరు అడుగుతున్న నాడు యేసు మీ హృదయములో రాజుగా నిలబడుతున్నాడు అని. దేవుడిని, మన ప్రభువును బానిసగా చేసే ఆ స్వభావం మారాలండి. ఇక్కడ జ్ఞానులు ప్రశ్నిస్తున్నాను, ఇక్కడ రాజుగా పుట్టిన వాడు ఉండాలి. అతను ఎక్కడున్నాడు? రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మనకు కష్టం వస్తేనో, మనకు అవసరం వస్తేనో, శ్రమలు వస్తేనో, రాబోతుంటేనో మన ప్రభువును పిలవడం, ఆ సమయానికి ఆయన బానిసగా తీసుకుని ఆయన వాడుకొని అవసరం తినగానే పంపేయడం, ఆ స్వభావం మారాలి. ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రభువు చిత్తమే మన జీవితంలో శాశ్వతంగా నిలబడుతుంది. అందుకే చూడండి, సామెతలు 19:21 రాయబడి ఉన్న మాటల సమయంలో మనం తప్పక మననం చేయాలి. చూడండి, సామెతల గ్రంథం 19:21 ఉండే మాట, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము కదా. ఆ మాటలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన ఏది చెబితే అది, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఏం చేయమంటే అది, ఆ అనుభవంలోకి మారాలి. మనం అనుభవంలోకి మారాలండి. ఆయన మనసు మారాలని ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. ఈ మనసు మారాలి కదా. చూడండి, అపొస్తలుల కార్యాలలో 17:30 ఆ మాట మనకు కనబడుతుంది. ఇలాగ మన అందరి మనస్సులు మారాలి. ఆయనను రక్షకుడిగా, నీ హృదయాన్ని రాజుగా, నీ కుటుంబానికి, నీ సంఘానికి అధిపతిగా చూడగలిగే ఆ హృదయము నీకు రావాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. చాలా మంది చూస్తూ ఉంటాం కదా, ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ ఒకటి మెయింటైన్ చేస్తూ, ఇన్ని దినాలని కొన్ని నియమాలు పెట్టుకుంటూ కదా, అప్పటి వరకు వారికి ఉన్న ఆ అవలక్షణాలు అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఆ కొంత సమయం వారు చాలా నిష్టగా ఉంటారు. వారిదైనా భక్తి వారు చేస్తూ ఉంటారు. మరి ఆ పర్టికులర్ టైమింగ్, ఆ 30 రోజులు 40 రోజులు అయిపోయాక యథాస్థితి కదా. వారు పూర్వం ఎలా ఉండేవాళ్ళు, ఏ అలవాట్లను కలిగి ఉండేవాళ్ళు, ఎటువంటి మనస్తత్వం ఉండేదో అదే మళ్ళా రిపీట్ అవుతుంది. అలా ఉండడానికి కావాలని ప్రభువు నేను పిలుస్తూ ఉన్నది. అలా నీ జీవితం ఉండకూడదనే ఆయన అడుగుతున్నాడు. నన్ను నీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకో. నీకు ఏ సమయానికి, ఏ దినానికి ఏది కావాలో నేను నీకు ఆజ్ఞిస్తూ ఉంటాను. దాన్ని అనుసరించి నువ్వు నడుచుకో చాలు.
అందుకే ఎప్పుడు ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతుంటా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నీ మతం మార్చడానికి కాదు, నీ మనసు మార్చడానికి. నీ మనసు మారితే నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ బ్రతుకు బాగుపడితే నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు కోరుకున్న ప్రతి అభివృద్ధి నీ కుటుంబంలో కనబడుతుంది కదా. మన మనసులో మారాలి, గొప్ప ఆశీర్వాదాలు మన జీవితాలలో మనం పొందుకోవాలని ఆయన లోకానికి వచ్చాడు. యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇలాంటి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నన్ను పరిపాలన చేయడానికి వచ్చిన నా హృదయ రాజు ఎక్కడ పుట్టాడు నాలో అని. లోకానికి ఎందరో రాజులుగా వచ్చారండి కదా, మహామహా చక్రవర్తులు, జగజ్జేతలుగా వాడు పిలవబడ్డారు. కానీ వారు వెళ్ళిపోయే సమయానికి లేదా వారు వెళ్ళిపోయిన తర్వాత వారు స్థాపించిన రాజ్యాలన్నీ కూడా ఏమైనాయి? విభజించబడ్డాయి, కొన్ని కంప్లీట్ గా లేకుండా అయిపోయినాయి కదా. ఉదాహరణకు అలెగ్జాండర్ ది గ్రేట్ జగద్విజేతగా పిలువబడ్డాడు. నేను ఇంకా జయించడానికి భూభాగం ఏది లేదు అని ఏడ్చాడు ఆయన. అంటే ప్రతి రాజ్యాన్ని జయించుకున్నాడు. కానీ ఆయన మరణం తర్వాత ఆ రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. కళింగ యుద్ధంలో అశోక ది గ్రేట్, అశోకుడు 4 లక్షల మంది ప్రాణాలు తీశాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత ఆయన హృదయం మారింది, ఆయన వేరే మార్గంలోకి వెళ్ళిపోయాడు. అంత మనకు అవసరం అనుకోండి. అటువంటి రాజులు రాజ్యాలన్నీ పతనమైపోయినా చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి శాంతి స్థాపన ద్వారా, సమాధానమును స్థాపించడం ద్వారా, ప్రేమ అనే రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు. మన హృదయాలలో ప్రేమను నింపడానికి, సమాధానమును నింపడానికి. అందుకే విషయగ్రంథంలో ఆయనకి ఇవ్వబడిన పేరేంటి? సమాధానములకు కర్త మాత్రమే కాదు, ఆయన దానికి అధిపతి కూడా కదా. ఆయన అధిపతి, ఆయన రాజు అండి, సమాధాన రాజు. లోకానికి నీకు నాకు సమాధానం ఇవ్వటానికి, మన జీవితాలు సుభిక్షంగా ఉండటానికి ఆయన వచ్చాడు తప్ప మరొక దానికి కాదు. అయితే అది ఎప్పుడు పొందుకుంటాము అంటే ఆయనను రాజుగా నీ హృదయంలో నీవు అంగీకరించగలిగితే. అంటే దాని అర్థం ఆయన రాజై ఉన్నప్పుడు ఆయన చెప్పింది తప్పక వేరొకటి చేయకుండా నీవు ఉండగలిగితే, ఆయన చెప్పిందే నువ్వు చేయగలిగితే. చాలా మంది వారి వారి పేర్లను బట్టో కులాలను బట్టో ఆ ముందో వెనకో రాజులని పెట్టుకుంటున్నారు కదా. వారందరూ ఎంత మటుకు రాజులో నాకు తెలియదు, కానీ మన ప్రభువును బట్టి, మన ప్రియ యేసు ప్రభువులను బట్టి మనమందరం కూడా రాజులమేనండి. పేతురు భక్తుడు అదే మాట తెలియజేస్తాడు ఆయన లేఖనంలో, అపోస్తలుల పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో. ఏంటక్కడ రాయబడి ఉండే మాట? మీరు పరిశుద్ధులను, రాజులైన యాజక సమూహమునై ఉన్నారు కదా. మీరు పరిశుద్ధులు మాత్రమే కాదు, రాజులు, అలాగే యాజక సమూహము కూడా. వాస్తవానికి రాజుగా నీవు ఉండాలి అంటే ఏముండాలి? ఉదాహరణకి చూద్దాం. మన కుటుంబానికి ఒక చరిత్ర, మన కుటుంబంలో వెనక ఎవరన్నా ఒకడు రాజుగా ఉండటం కదా, మన వంశంలో రాజుగా ఎవరన్నా ఉండటం, వారు పర్టికులర్గా ఆ ప్రాంతాల్లో లేదా ఆ రాజ్యాల్లో వారు ఏలుబడి చేసిన వారే ఉండటం. ఒకవేళ మన బైబిల్ పరంగా తీసుకున్నట్లయితే ఒకడు రాజుగా ఉండాలి అంటే, రాజు కావాలి అంటే అతడు యూదా గోత్రపు వాడే ఉండాలి. ఒక సౌలు మటుకే బెన్యామీను గోత్రీయుడు, మిగిలిన రాజులందరూ కూడా యూదా గోత్రం నుండి వచ్చిన వారే. అలాగే ఒకడు యాజకుడిగా ఉండాలి అంటే లేవి గోత్రం నుండి వచ్చిన వాడే ఉండాలి. కానీ మన యేసు ప్రభువు ఆయన ఒక అడ్డకర్ర మీద, నిలువుకర్ర మీద నిలబడి అన్నిటినీ కొట్టివేసి సమస్తాన్ని సాధ్యపరిచాడండి. ఈనాడు నీకు యూదా గోత్రము కాకపోయినా, లేవి గోత్రము కాకపోయినా ఆయన నేను పిలుస్తున్నాడు, ఆయన నేను చూస్తున్నాడు. నువ్వు రాజును, నువ్వు యాజక సమూహంలో ఒకటిగా ఉన్నదానివి లేదా ఉన్నబడిన వాడవు కదా. ఆయనను ఎవరైతే హృదయంలో చేర్చుకొని, ఆయనను ఎవరైతే వారి రాజుగా అంగీకరించుకుని
ఆయన మాట చొప్పున, ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటారు, వారు ఆ రాచరికపు అనుభవాలలోకి వెళ్తారండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆ క్రిస్మస్ ప్రశ్నలలో మొదటి ప్రశ్న వారు అడిగారు, రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రాడు ప్రభు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, నేను రాజుగా పుట్టాను కదా, ఎక్కడ ఉన్నా మీ హృదయంలో? ఉన్నాను అసలు రాజుగా? లేకపోతే నేను రాజుగా మీరు చేర్చుకోండి. మీ పనివాడిగానో మీ బానిసగానో కాదు, మీరు రాజుగా నన్ను చేర్చుకోండి. అలాగే రెండవ ప్రశ్న ఏం వేశారు వాళ్ళు? చూడండి 4వ వచనంలో, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. ఎవరు అడిగారు ఆ ప్రశ్న? జ్ఞానులు వేశారు ఒక ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని. అయితే ఈ ప్రశ్న వేసింది, వారు వేసిన ప్రశ్నకు అనుమానం వచ్చి హేరోద్ ది గ్రేట్ కదా, హేరోద్ అడిగాడు. అక్కడ ఉన్నటువంటి యాజకులను, పరిసయ్యులు లేదా శాస్త్రులను ఆయన పిలిచి ఆ ప్రశ్న సంధిస్తున్నాడు. ఇంకా ఎక్కడున్నాడు చూడండి. వారి కింద చెప్పారు, ఆ ప్రధాన యాజకులు ప్రజలలో ఉండే శాస్త్రులను ఆయన పిలిచి అడిగినప్పుడు వారు కొన్ని లేఖనాలను తిరిగేసి ఏం చెప్పారంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా తెలియజేయబడిను. మాట జ్ఞానం చేశాను కదా పోయిన వారం, అంతకు ముందు వారం. బెత్లెహేము, యేసు ఎందుకు బెత్లెహేమునే ఎంచుకున్నాడు? ఆ మాటలు కొన్ని మనం తలపోసుకుంటే ఆ ప్రశ్నకు జవాబు వచ్చేస్తుంది కదా. క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే బెత్లెహేములో. దానికంటే ముందు యోదయ దేశము బెత్లెహేములో అంటే దాని అర్థం ఏంటి? ఎందుకంత పర్టికులర్గా మెన్షన్ చేయాలి? ఎందుకని? ఉదాహరణకు చాలాసార్లు నేను ప్రయాణాలలో ఉన్నప్పుడు ఇది ఏ ఊరండి అంటే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే అల్లూరు అండి అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కర్నూలు జిల్లా అల్లూరేనా? అది వాస్తవంగా అల్లూరు కాదు, ఆళ్ళూరు. కానీ వాళ్ళు పొరపడుతూ ఉంటారు, కాదండి మాది నెల్లూరు జిల్లా, అల్లూరు మండలం అంట. అంటే ఇప్పుడు నెల్లూరు జిల్లా చెప్పకపోతే ఏమయ్యేది? కర్నూలులో ఉన్న ఆ ఆళ్ళూరు అదేంటో మరి అక్కడ వాడు అనుకుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ యూదయ దేశము బెత్లెహేమ అని రాయబడుతున్నది అంటే దాని అర్థం అక్కడ మరొక బెత్లెహేము కూడా ఉంది ఇజ్రాయేల్లో. కానీ ఆ బెత్లెహేముల గురించి కాదు ప్రభువు మాట్లాడుతూ ఉంది. ఆ బెత్లెహేములో కాదు ప్రభువు జన్మించమై ఉంది, యూదయ దేశపు బెత్లెహేములో కదా. యూదా అంటే స్తుతి, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, రొట్టెల గృహము. దాని అర్థం ఏంటి? రొట్టెల గృహము లేదా రొట్టెల ఇంటిని. రొట్టెని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? కాసేపట్లో ఆ రొట్టె విరవబోతూ ఉన్నాం. ఆ సమయంలో మనం చేయబోయే పని ఏంటి? సంఘముగా మనం అందరం కూడా సహవాసంలో ఉన్నామనే విషయాన్ని మనం తలపోస్తున్నాం. అంటే ఎక్కడ సహవాసం ఉంటుందో, ఎక్కడ స్తుతి ఉంటుందో ప్రభువు అక్కడ పుడతాడు. ఎలాంటి ప్రభువు నీ హృదయంలో రాజుగా పుట్టాలనుకోవడం మంచి విషయమే. కానీ ఆయన ఎలా పుడతాడు, ఎప్పుడు పుడతాడు అనే ప్రశ్న మటుకు ఈ ప్రశ్న మనకు వేస్తూ ఉంది. క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే ఎప్పుడైతే నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో స్తుతి ఉంటుందో, ఎప్పుడైతే సహవాసం ఉంటుందో, అంటే ఎప్పుడైతే ఒకరినొకరు పరస్పరము అర్థం చేసుకుని ఒక సహోదర ప్రేమతో, ఒక సమాధానంతో ముందుకు వెళతాడో అప్పుడు ప్రభువు మీ హృదయాలలో పుడతాడండి, మీ కుటుంబాలలో పుడతాడు, ఈ సంఘములో పుడతాడు. ప్రభువు చెప్పకనే చెబుతున్నాడు అన్నమాట. కదా, అది రొట్టెల ఇల్లు. ఆ ప్రాంతంలో జీవపు రొట్టెగా జన్మించాడు ఆయన. అందుకు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన స్వయంగా పలికిన మాట ఏంటి? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. యోహాను సువార్తలో రాయబడి ఉంది కదా. ఆయన పదే నేనే పలికిన 7 మాటలు కనబడుతూ ఉంటాయి.
ఆ మాటలలో ఒక మాట, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్, జీవాహారమును నేనే. ఎప్పటిదాకా మాట చెప్పగలిగిన వాడు ఎవరు లేరండి. ఎందరూ రావచ్చు, వారిని వారు దేవుళ్ళుగా లేకపోతే ప్రవక్తలుగా గొప్పవారిగా ప్రకటించుకోవచ్చు, కానీ ఎవరు కూడా మీ బ్రతుకులను మీ జీవితాలను తృప్తిపరిచే రీతిలో నేను మీకు ఆహారమై ఉన్నాను, ఆ జీవాహారమును నేనే, నేను తప్పక మరి ఎవరు కాదు అని ప్రకటించగలిగింది మన యేసుక్రీస్తు వారు మాత్రమే కదా. ఆయన మనకు సమృద్ధినిచ్చే ఆహారము, ఆయన మనకు జీవాహారమై ఉన్నాడు. మీకు సంతృప్తినిచ్చే ఆహారము, మిమ్మల్ని బలపరిచే ఆహారం అంటే ఆయన వాక్యము ద్వారా ఇదంతా జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను రాజుగా అంగీకరిస్తారో, అటువంటి వారి జీవితంలో ఆయన పుట్టినప్పుడు వారి జీవితంలో అవన్నీ ఉంటాయి. సంతృప్తి, సమాధానము, సమృద్ధి, బలము. దేవుడు ఆయన మంచితనముతో మన జీవితాలను, మన కుటుంబాలను, మన బ్రతుకులను నింపాలని ఆశపడుతూ ఉన్నాడండి. He wants to satisfy with all his goodness with his only begotten son Christ. ఆయన కుమారుడైన యేసుతో మాత్రమే, ఆ జీవాహారమై ఉన్న వాడితో మాత్రమే ఆయన జీవితంలో సమృద్ధిని నింపాలనుకుంటున్నాడు. రానున్న జీవితంలో ఎక్కడ కొరతగా ఉందని, ఏ విషయంలో నీవు కొరతగా ఉందని బాధపడుతున్నావు, ఎక్కడైతే నా జీవితంలో ఇది లేదండి, ఇది నాకు దొరకలేదండి అని నువ్వు అనుకుంటున్నావో, ఆ ప్రతి విషయాన్ని, ఆ ప్రతి స్థానాన్ని కూడా ఆయన ప్రభు యేసు ద్వారా నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. నాడు లోకంలో చాలా మంది చాలా రకాల ఆకలితో బాధపడుతూ ఉంటారు కదా. చాలా రకాల ఆకలి కొరకు పరిగెడుతూ ఉంటారు. మానసికమైన ఆకలి కదా, భౌతికమైన ఆకలి, పాపము మీద ఆశ కాబట్టి కదా, లోకము మీద ఆశ చాలా మంది ఉంటారు. అయితే యేసును ప్రేమించే వారికి చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడిన మాట, ఆ జీవాహారమును భుజించే వారికి తృప్తి కలుగుతుంది. ఆయన తృప్తినిస్తాడు. చదవన్న మాట రోమా 8:28లో చాలా శ్రేష్టమైన మాట. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి నేను చేయుటకై సమస్తమును సమకూరి జరుగుతున్నవి కదా. అంటే ఎవరైతే ప్రభువును, యేసు ప్రభువును వారి జీవితాలను అంగీకరిస్తారో వారికి మేలు కలగటానికి, ప్రతి విషయంలో ప్రతి సమయంలో మేలు కలగటానికి సమస్తము అంటే దాని అర్థం అంతా కూడా అలా కలిసి వచ్చేస్తుందండి. పెద్ద ఆలోచన చేయగలదు. ఇట్లా అది ఎక్కడి నుండి వస్తుందో, ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ మొత్తానికి అది మీ దగ్గరకు చేరుతుందని లేఖనం చెబుతూ ఉంది. సంకల్పం చొప్పున నీవు పిలువబడ్డావా? అలా పిలువబడిన రాజుకు నీ హృదయంలో, నీ జీవితంలో స్థానం ఇచ్చావా? ఆయన పుట్టడానికి కావలసిన, నీ హృదయంలో జన్మించడానికి కావలసిన ఆ వాతావరణాన్ని, ఆ సహవాసాన్ని, ఆ స్తుతిని నువ్వు కలిగి ఉన్నావా? అప్పుడు నీ జీవితంలో అన్ని సమకూరుతాయి. అందుకే అన్నా, మనల్ని తృప్తిపరచడానికి, మనకు సమృద్ధి ఇవ్వడానికే మన ఎడల ఆయన చాలిన దేవుడిగా, బలముగా ఉండడానికే వచ్చాడు. అందుకే ఎన్నో సాక్ష్యాలు వింటుంటాం కదా. ఎన్నో సాక్ష్యాలు మన సంఘంలో అయినా లేదా బయట సంఘాలకు ఎప్పుడైనా మనం ఆరాధన కూడికలకు వెళ్ళినప్పుడైనా ఆయన బిడ్డలు పలుకుతున్న సాక్ష్యాన్ని చూస్తుంటాం. ఆయన ఎన్ని రకాలుగా చాలిన దేవుడిగా ఉండి వారి జీవితాలలో ఆయన సమృద్ధిని నింపుతూ ఉన్నాడు. ఇంకా ఒక రీతిగా చూస్తే బెత్లెహేము అని ఎందుకు అనుకున్నాడు? అలాగా కొంత భౌగోళికంగా, ఆధ్యాత్మికంగా దాటి బయటకు వస్తే, నేను మొన్న కూడా చెప్పాను, అది భూమధ్యపురంలో ఉంది కదా. భూమికి మధ్యన ఉన్నటువంటి గ్రామం అండి. టోపోగ్రఫీ అంటారు, భూమికి సంబంధించిన శాస్త్రం. ఆ శాస్త్రం బట్టి చూస్తే భూమి గుండ్రంగా ఉన్నట్లయితే ఆ గుండ్రంగా ఉన్న భూమిలో అది మధ్యనే ఉన్నటువంటి స్థానము, మధ్యనే ఉన్నటువంటి పురము. అక్కడ పుట్టడంలో మన ప్రభువు మనకు చెబుతున్న మాట ఏంటి? ఆయన ఏ ఒక్క పక్కకో చెందినవాడు కాదు, మధ్యలో ఉన్నాడు. అంటే
అందరికీ ఆయన అందుబాటులో ఉన్నట్టు, అందరికీ ఆయన మీద సమానమైన హక్కు ఉన్నట్లు కదా. ఆ పక్కనో ఈ పక్కనో ఒరిగుండ ఎలా ఉండేదో, కానీ భూమధ్యపురంలో పుట్టాడు అంటే ఆయన అందరి వాడు, అందరికీ చెందినవాడు, అందరినీ కావాలని పిలుస్తున్నవాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చదవండి. మాట మరి యెషయా 11:12 తీయండి. అక్కడ ఒక మాట చదివితే బాగుంటుందని నేను ఆశపడుతున్నా. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయను, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. అలాగే 5:26 చూడండి. 5:26 చూస్తే ఆయన దూరముగా జనములను పిలుచుటకు ధ్వజములెత్తును, భూమధ్యము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. కదా, ఇక్కడున్న మాటలో అయినా లేదా 11:12 చదివిన మాటలు చూసినా ఆయన నన్ను దిశగా ఉన్న ప్రజలను పిలవడానికి భూమధ్యన ప్రేమ అనే ధ్వజమును ఎత్తాడండి. యేసు అనే ధ్వజమును ఆయన లేపాడు కదా. అది చరిత్ర ఒప్పుకుంది, బైబిల్ ఒప్పుకుంది, టోపోగ్రఫీ భూమధ్య శాస్త్రము కూడా ఆ ప్రాంతముల గురించి ఆ మాట పలుకుతున్నది. అందుని బట్టి ఆయన ప్రపంచానికి నేర్పుతున్న పాఠం ఏంటి? లేదా అన్నట్లు ఆయన అందరికీ చెందినవాడు. ఏ ఒక్కడికో లేదా ఏ ఒక్క రాష్ట్రానికో, దేశానికో, ఏ ఒక్క ఖండానికో, ఏ ఒక్క జాతికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క భాష మాట్లాడుతున్న వారికో ఆయన చెందినవాడు కాదు. ఆ మధ్యన నిలబడి మాట్లాడుతున్నాడు, ఆ మధ్యన జన్మించాయన మాట్లాడుతున్నాడు మనతో. నేను అందరికీ చెందినవాడని, అందరికీ సమానమైన దూరంలో ఉన్నా. అందరికీ జీవాహారముగా ఉండటానికి నేను వచ్చాను. ఇంకొక మాట చూస్తే ఆ బెత్లెహేములో నేను చెప్పాను లేదు, ఈ మాట చర్చ్ ఆఫ్ నేటివిటీ అని ఉంటుంది. అంటే మన బాల యేసు ఆయన పుట్టిన సమయంలో ఆ పశువుల పాక, ఆ పశువుల తొట్టి, దాని అంటే ఆ స్థలమున ఆ చుట్టూత ఒక చర్చి నిర్మాణం చేశారు. చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. అయితే ఏంటి పాస్టర్ గారు అందులో ప్రత్యేకత ఉందండి. ఆ చర్చిలోకి వెళ్ళాలంటే, చర్చ్ ఆఫ్ నేటివిటీలోకి వెళ్ళాలి అంటే, ఉదాహరణకు మన ఈ పశువుల పాకే అనుకుందాం, ఇదే మన ప్రభు జన్మించిన స్థలం అనుకుందాం. దీని చుట్టూ కట్టబడిన ఈ 4 గోడలు కట్టబడినటువంటి మన సంఘాన్ని, మన చర్చిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అనుకుంటే, ఈ లోపలికి వచ్చి ఆ స్థలాన్ని దర్శించాలనుకుంటారు. నీవు ఎలా రావాలో తెలుసా? ఇంత ద్వారాలు ఉండవండి. 3.5 అడుగుల ఇంత ద్వారమే ఉంటుంది. 3.5 అడుగులే కేవలం. అంటే ఎంత హైట్? మన నడుమంత ఎంత అనుకుంటాం కదా, లేదు కాస్త కొంచెం పైకి. అర్థమవుతుంది కదా మీకు? ఒక విధంగా చెప్పాలంటే ఒక 9, 10 లేదా 11 సంవత్సరాల బిడ్డల హైట్ ఎంత ఉంటుందో అంత హైట్ మాత్రమే. అంటే దాని అర్థం ఏంటి? ఇంకొక విషయం కూడా ఉంది. ఆ చర్చ్ ఆఫ్ నేటివిటీలో ప్రభు జన్మస్థలాన్ని చూడాలనుకుంటే, ప్రభువుని నువ్వు చూడాలనుకుంటే, ఆ ద్వారం గుండా నువ్వు వచ్చేటప్పుడు నీ తల దించుకొని రావాలి. అంటే నీవు వినయంతో, తగ్గింపుతో ప్రభువు దగ్గరకు రావాలి కదా. ఆ సత్యం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అక్కడ. వారి ఎంత పెద్దవారైనా, అమెరికా అధ్యక్షుడైనా, పోపైనా సరే ఆ ద్వారం గుండానే రావాలి. అలా రావాలి అంటే వారి తల దించుకునే రావాలి. నేను ఎక్కడ తల ఉంచే ప్రసక్తే లేదండి అంటే నువ్వు ఎప్పటికీ ప్రభు దగ్గరకు రాలేవు, ఎప్పటికీ ప్రభు జన్మస్థానాన్ని నువ్వు చూడలేవు కదా. ఇప్పుడు ప్రభు ఎక్కడ పుడతాడు అనే ప్రశ్నలు చూస్తే ఆయన ఎక్కడ పుడతాడు? యూదయలో ఉన్నటువంటి బెత్లెహేములో, అంటే స్తుతుల మధ్యన బెత్లెహేములుగా రొట్టెల ఇల్లు అంటే సహవాసం మనకు అది జ్ఞాపకం చేస్తుంది. అంటే సహవాసం ఉన్న దగ్గర ఈ రెండింటితో పాటు ఆ
స్థలాన్ని, ఆ చర్చ్ ఆఫ్ నేటివిటీని నువ్వు తలపోస్తే వినయముతో, విధేయతతో, తగ్గింపుతో ఉండే వాళ్ళ దగ్గర ప్రభువు పుడతాడు. కానీ జీవితంలో విధేయత ఉండాలి. ప్రభువు స్వయంగా పలికిన మాట ఏంటంటే మాట, నా కాడి తేలికగాను సులువుగాను ఉంటుంది. ఎందుకని? నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడను కదా. నా కాడిని మీరు ఎత్తుకోండి. కారణం నేను సాత్వికుడును మాత్రమే కాదు, దీన మనసు కలిగిన వాడను, తగ్గింపు స్వభావం నాకుంది. ఆ విషయాన్ని మనం మరవకూడదండి ఎప్పుడు. నాడు నువ్వు ప్రభువు బిడ్డలోని పిలువబడుతున్నావు అంటే నీ జీవితంలో తగ్గింపు ఉండాలి. తగ్గింపు చాలా అవసరం క్రైస్తవ్యంలో. నువ్వు ఎంత పెద్ద కలెక్టర్ అయినా, ఎంత పెద్ద భిక్షాపు అయినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, నీకు ఎంత పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ఉందా, నీవు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నావు అంటే ఆ అధికారాన్ని, ఆ పరపతిని అంతటిని అర్థం ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టమని చెప్పడంలా. కానీ ఆ ఉద్యోగం ద్వారా నీకు వచ్చిన హోదా, అధికారం ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా నీవు ప్రభువు దగ్గర, ప్రభువు బిడ్డల దగ్గర, ఆ సహవాసంలో నీవు చూపించకూడదు. అప్పుడు ప్రభువు నీ హృదయంలో ఉన్నట్లు. అప్పుడు ప్రభువు నీలాంటి హృదయంలో ఆయన పుడతాడు. హేరోదే అడిగాడు ప్రశ్న, క్రీస్తు ఎక్కడ పుట్టినవు అని. ఏమని? ప్రభువు బిడ్డల గురించి చెబుతూ నువ్వు వేసుకోలేకపోతున్నావు ఆ ప్రశ్న కదా. ప్రభువు ఎక్కడ పడతాడు అని. అందుకు ప్రభు పలుకుతున్న మాట, స్తుతుల మధ్యలో నేను పుడతా, సహవాసంలో నేను పుడతా, తగ్గింపులో నేను పుడతా. రాను నీ జీవితంలో ఆ మూడింటిలో ఏది లోపించినా ప్రభువుని హృదయంలో ఇంకా పుట్టానట్లే. నాకు సందేహం లేదు. ఇంకా లేఖనం ద్వారా నేను చెప్తున్న మాట ఇది. ఈ మూడింటిలో నువ్వు ఏది కోల్పోతున్నా, ఏది నీ జీవితంలో లేకపోయినా ప్రభువుని హృదయంలో లేనట్లే. నువ్వు చెప్పుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా కదా. చూడండి లూకాసు వార్తకి రండి. ఆ 3వ ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనే ప్రశ్నను మనం తలపోసుకున్నాం, ధ్యానం చేశాం. క్రీస్తు ఎక్కడ పుట్టును అనే ప్రశ్నను మనం వేసుకున్నాం, ధ్యానం చేశాం. ఆయన ఎక్కడ పుడతాడు. ఇప్పుడు చదవండి లూకాసు వార్త 1వ అధ్యాయం. కదా. చూడండి, మన ప్రభువులో ఆ సింప్లిసిటీ, ఆ హ్యూమిలిటీనే కాదండి మనల్ని అనేకులను ప్రభువు దగ్గర నడిపింది. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎవరు కూడా దేవుళ్ళుగా లేదా మహనీయులుగా, పూజార్హుడిగా నేను ఉన్నాను అని క్లైమ్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా అంత తగ్గింపుని చూపించలేదండి. దేవాది దేవుడు కేవలం వాక్యము ద్వారా సమస్తాన్ని సృజించిన వాడు. ఆ వాక్యము శరీరముగా వస్తే యేసు ప్రభువుగా మనకు కనబడుతున్నవాడు. ఆ సర్వోన్నతుడు మనకు తనను తాను ఎంత తగ్గించుకున్నాడో కదా. ఆయన జననము బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ పశువుల శాలను బట్టి, ఆ పశువుల తొట్టిని బట్టి, ఆ పొత్తి గుడ్డలను బట్టి, ప్రతి విషయంలోనండి ఆయన జీవిత పర్యంతము మనం చూడగలము. ఆయన వినయాన్ని, ఆయన విధేయతను, అంటే ఆయన తగ్గించుకున్న స్వభావాన్ని కదా. అలుపులైన మానవుల కాళ్ళు పట్టుకుని ఆయన కడిగాడు. ఆయన శిష్యుల పాదాలను ఆయన కడిగాడు. ఎంత గొప్ప విధేయత. నాడు యేసు ప్రభువుని బాధలను అర్థం చేసుకోగలడండి. చాలా మంది ఒక్కోసారి దేవుడిని శంకిస్తూ ఉంటారు. ఈనాడు ప్రభువుని బాధలను తప్పక అర్థం చేసుకోగలడు. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు ఆయన ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తనను తగ్గించుకున్నాడు. ఈనాడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి శ్రమ, నీకు వస్తున్న ప్రతి శోధన కూడా ఆయన అనుభవముల నుండి వచ్చింది తప్ప ఆయనకు తెలియకుండా, ఆయన అనుభవించకుండా వచ్చింది కాదు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట చూపిస్తూ ముందుకెళ్తాం. రండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉన్న మాట, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగల వాడే ఉన్నాడు. ఎలా చెబుతారండి? ప్రభువుకి తెలియదు నా బాధ, ఆయనకేం తెలుస్తుంది? ఆయన ఎప్పుడు చేయాలి నాకు సహాయం?
శోధింపబడి శ్రమ పొందాడు కనుక ప్రతి శోధనను ఆయన జయించడానికి ఆయన అనుభవం కలిగిన వాడై ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధముగా ఉన్నాడు. ఒక మాట చెప్తున్నానండి, ఈనాడు బెత్లెహేములో ప్రభువు పుట్టాడు అన్నది చరిత్ర, కానీ ప్రభువు నీ హృదయంలో పుడితే అది నీ చరిత్ర. ఈనాడు నీ బ్రతుకు ఒక చరిత్రగా మిగిలిపోవాలో లేదో అవకాశం నీ చేతుల్లోనే ఉంది. నిజంగా ప్రభువు నీ జీవితంలో పుడితే, నీ హృదయంలో పుడితే మిగిలిపోతారని చరిత్ర చెప్పుకునే స్థాయిలో ప్రభువును బట్టి ఎందరో అటువంటి సాక్ష్యం పొందారు. ఎందుకు ఎప్పుడు మాట్లాడుతుంటా, కీర్తి శేషులుగా మనం ఉండక్కర్లేదు, కానీ సాక్షి శేషులుగా మిగిలిపోతాం, చరిత్రలో మిగిలిపోతాం. ప్రభువు కొరకు పని చేసిన వారిగా, ప్రభువు కొరకు పరితపించే వారిగా మంచి సాక్ష్యములు మిగిల్చుకొని సంఘముల సమాజంలో అటువంటి సాక్ష్యముతో చరిత్రలో మిగిలిపోతాం. ఇప్పుడు లూకాసు వార్త 34వ అధ్యాయం. అందుకు మరియా, నేను పురుషుడిని ఎరగలుగానే ఇది ఎలా జరుగును? నేను పురుషుడిని ఎరగలేదాననే ఇది ఎలా జరుగును? మొదటి ప్రశ్న ఎవరు వేశారు? జ్ఞానులు. రెండవ ప్రశ్న హేరోదు. మూడవది మరియా. ఏమంటున్నట్టు ఎందుకు బాధ ఏంటి? అది ఎలా జరుగుతుంది అసలు? దూత వచ్చి వర్తమానం చెప్పగానే, చూడండి నువ్వు చెప్పిన వర్తమానం అంతా బాగుంది, మంచి వార్త చెప్పావు, గుడ్ న్యూస్ నేను విన్నాను, ఇదిగో స్వీట్స్ కూడా ఇస్తున్నా తీసుకో, అంత బాగా ఉంది, కానీ ఇంటికి ఎట్లా సాధ్యపడుతుంది? ఆమె బాధ ఏంటంటే, ఆమె కలిగిన అనుమానం ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేవు కదా. అందుకేమంటున్నామే, నేను పురుషుడిని ఎరగలేదాను కదా, అది కదా అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు, మరి నేను ఎట్లా బెటర్ అంటాను కదా. చూడండి, మానవ ఆలోచన ప్రకారం ఆమంటుంది, నేను గర్భం ధరించాలంటే నేను పురుషుడిని ఎరగలేదాని కదా, ఎలాగా ఎలాగా? అందుకు స్వయంగా ప్రభువే ఆ దూతే సమాధానం పలుకుతాడు. అక్కడ పక్కన చూడండి 37వ. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. దానిని ఇంకొక ట్రాన్స్లేషన్ లో చూస్తే, ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ ఇస్ చూడండి, ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది. నీ ప్రశ్నలు పక్కన పెట్టి, నీ అనుమానాలు పక్కన పెట్టి, వాస్తవాధీనాలని పక్కన పెట్టి, ఏదైనా పక్కన పెట్టేసి, ఇదిగో ప్రభువు దూతగా ఆయన చెప్పిన మాట నీకు చెప్పారు, అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది కదా. ఎలా జరుగుతుంది అంటున్నాను, ఈనాడు పరిస్థితి ఏదైనా కావచ్చు, మన జీవితాలలో కూడా సందర్భం ఏదైనా సరే అటువంటి ప్రశ్నలే మనకు పుడుతూ ఉంటాయి కదా, పుడుతూనే ఉంటాయి మన జీవితకాల పర్యంతం. అదేంటో మరి పుట్టట్లేదండి మీకు? ఒక వాగ్దానం తీసుకుంటాము, ఒక 4 రోజుల్లో ఏదో గొప్ప మీ బ్రతుకులో మీరు ఊహించనిది, మన జీవితంలో మీరు అందరినీ ద్రాక్ష అనుకున్న స్థాయిలో ఉండేది ఏదో మీకు తగులుతుంది అనుకుంటూ క్షమించాలి. ప్రభు మీతో మాట పలుకుతాడు, ఆ ప్రామిస్ కార్డు మీ చేతికి వస్తుంది. చదవగానే చాలా మంది మీద ప్రశ్న ఏంటి చెప్పండి చెప్పండి. మనం ఎక్కడ, నా మాట ఎక్కడ కదా? మనమేంటి, మన జీవితం ఏంటి, మన స్థితిగతులు ఏంటి, వాగ్దానం ఏంటి? మొదట్లో వాగ్దానం చూడగానే సమర్పడిపోతుంటారు. చెప్తుంటారు మీ సంగతి, నిజంగా అద్భుతమైన మాట కదా, దేవుడు ఇంత దీవించబోతున్నాడా, అంత దీవించబోతున్నాడా, అది కాసేపే నాకు తెలుసు మీ సంగతి. కొన్ని గంటలు, మహా అయితే కొన్ని రోజులు తర్వాత యథారీతిగా జరిగినప్పుడు చూద్దాం, ప్రభు అది చేసినప్పుడు చూద్దాంలే. మనం ఉన్న పని ఏంటి, మన పరిస్థితి ఏంటి, అది మనకు జరుగుతుందా? ఆ
మరియకు మనకు పెద్ద తేడా లేదండి. ఎలా జరగదు, కానీ ప్రభువు నీతో అంటున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కాదు. నువ్వు నేను పలుకుతావు అర్థం లేని మాటలు, పనికి మారిన మాటలు, కానీ ప్రభు పలికిన ప్రతి మాటలో అర్థం ఉంది, గొప్ప పరమార్థం ఉంది. నీకు అర్థం కాదంటే, నీకు అర్థం కాక నువ్వు అనుకుంటున్నావు నిరర్థకమైన మాట అని. అది ఖచ్చితంగా దేవుడి నోట నుండి వచ్చు మాట. అందుకు స్వయంగా దేవాది దేవుడు పలికిన మాటకి యెషయా గ్రంథములో నా నోట నుండి వచ్చు మాట కాదు, అది నేను చెప్పినది చేయక నా యొద్దకు తిరిగి రాదు. నా నోట నుండి వచ్చే ప్రతి మాట నేను చెప్పిన దానిని నెరవేర్చి తిరిగి నా దగ్గరకు వస్తుంది తప్ప అది నిష్ప్రయోజనము కాదు అని దేవుడు చాలా ప్రగాఢముగా పలుకుతున్నాడు అన్నమాట కదా. చూడండి, దేవుడి వాక్యము లేదా దైవజనులో ఈ పరిస్థితులను బట్టి ప్రార్థన చేసి ఒక విషయాన్ని చెబితే అది నాకు ఎందుకు జరుగుతుందిలే నువ్వు అనుకుంటూ ఉంటావు. అటువంటి స్థితిలో ఉన్న నీతో ప్రభు పలుకుతున్న మాట అది ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్పగలనండి, నా జీవితంలో నేను తీసుకున్న ప్రతి వాగ్దానం నెరవేర్పు నా జీవితంలో ఉంది. నేను ఇప్పటిదాకా 2019 నుండి నేను ప్రభువును నమ్ముతున్నట్లయితే, ఆయన నా రక్షకుడిగా నేను అంగీకరించినట్లయితే, మీకు ఎన్నోసార్లు చెప్పుకుంటా కదా, నేను ఆ ప్రతి వాగ్దానం నాకు గుర్తే. ఆ ప్రతి వాగ్దానమును నా జీవితంలో నేను క్లైమ్ చేసుకున్నా. ఆయన మాట వినగానే ఉత్తరం ఇచ్చిన మాట నేను ఒక వాగ్దానంగా తీసుకుంటే నేను చెప్పగలుగుతున్నాను. ఆ ప్రతి ప్రార్థన మనకి దేవుడు జవాబిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన నామములో నేను చేసిన ప్రతి మనవి, అది నా గురించి, నా కుటుంబం గురించి కావచ్చు, సంఘం గురించి కావచ్చు, ఎవరి గురించి కావచ్చు, ప్రతి మాట ప్రతి ప్రార్థన అనుభవంగా నేను చూడగలుగుతున్నానండి. నేను పుట్టినవాడు నా కనుగుణ పుట్టినవాడుగా ఎంచి అన్నాడు. నిజంగా నేను ఆ మాటను కూడా చూడగలిగా. నిబంధన కూడా నన్ను నడిపించాలనుకున్న వాళ్ళకి ప్రభువు నా పక్షంలో ఉండి ఆయన వారితో వ్యాజ్యమాడిన వైనాన్ని ప్రతి వాగ్దానాన్ని ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట, నా వలన కలిగే ఏ మాట, దేవుడు నీతో పలికిన ఏ మాట కూడా నిరంతరం కాదు. నువ్వు అనుకోవచ్చు ఇది ఎలా సంభవిస్తుంది అని. కాబట్టి ప్రవచనాలు 700 సంవత్సరాలకు పూర్వం యెషయాతో పలికినప్పుడు 700 సంవత్సరాల తర్వాత దేవుడి మాట నెరవేరలేదా? యేసుక్రీస్తుగా మన మధ్యకు ఆయన జన్మించలేదా? ప్రతి మాట అండి, మీరు తీసుకుంటే ప్రతి మాట నెరవేర్పులో ఉంటుంది. అలాగే ప్రభు మీతో పలికిన మాటను బట్టి ఇది ఎలాగో జరుగుతుందని మరి ఎలాగా నీవు అనుమానిస్తున్నట్లయితే, ప్రభు నీతోనే పలుకుతున్న మాట నేను చెప్పాను, అది జరుగుతుంది కనుక నీకు సందేహము కలదు. డోంట్ డౌట్ మీ, నన్ను అనుమానించకు, నా మాట విషయంలో సందేహించకు. చూడండి, కొన్ని మాటలు చూపిస్తే నేను ముగించేస్తాను. 26 గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో, 32 నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని స్వయంగా దేవుడే ప్రశ్నిస్తున్నవైన. చూడండి, అంతగా యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షము ఇలాగూ సెలవిచ్చెను, నేను యెహోవాను, బిహోల్డ్ ఐ యామ్ యహోవే, ద గాడ్ ఆఫ్ ఆల్ ద ఫ్లెష్. ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? నాతో కాని పని, నా వల్ల కాని పని అంటూ ఏదైనా ఉందా? అలాగే యెషయా గ్రంథంలో కూడా చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. అందుకు జవాబుగా చూస్తాం కదా, సోమశరీర వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయనే. యోగు కూడా ఒక చక్కని మాట్లాడేటువంటి ఆ మాట చూస్తూ ముగించేస్తాడు. 42వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే యోగు భక్తుడు కూడా పలికిన మాట, నీవు సమస్త క్రియలను చేయగలవని
నీవు ఉద్దేశించినది ఏది విశ్వము కాలేదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని అన్నాడు కదా. అందుకు దేవుడు పలికిన మాట ఫస్ట్ ఏంటి క్వశ్చన్, నేను యెహోవాను సర్వ మానవ కోటికి దేవుడిని, నా బలానికి మించిన పని ఏదైనా ఉందని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటే యోగ భక్తుడు సమాధానం ఇస్తున్నాడు, నువ్వు సమస్త క్రియలను చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదు కదా. ఈనాడు మన జీవితంలో అటువంటి ఒక నమ్మిక, అటువంటి ఒక విశ్వాసము మన ప్రభువు విషయమై మనకు కలగాలి, ఆయన మాట విషయమై మనకు కలగాలి. ఈ మాట చాలా అవసరం అండి. మరి 4 రోజుల్లో మీరు తీసుకుపోయే వాగ్దానం ఏదో నాకైతే తెలియదు, ప్రభువు నీతో నాతో ఏది మాట్లాడలేనాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి, నీతో మాట్లాడే ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్పుగా రాబోతుంది. కొంత సమయం పడుతుందేమో, నువ్వు ఎదురు చూడు. దేవుడు పలుకుతున్న మాట ఇది ఎలాగో సంభవించను అన్న మరియతో నా జీవితంలో నేను ఎదుగుతానా, అభివృద్ధిలోనికి వస్తానా, నా కుటుంబం రక్షింపబడుతుందా, నా జీవితం స్థిరమైన ఉద్యోగంతో స్థిరపడుతుందా కదా, నాకు బిడ్డలు కలుగుతారా, నాకు వివాహం అవుతుందా, ఏదైనా సరే నా కుటుంబంలో సఖ్యత ఉంటుందా, సమాధానంతో నింపబడతానా. నాడు ప్రభువు నీతో ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని దేవుడి లేఖలో నేను చెబుతుంది, స్వయంగా దేవుడే చెబుతున్నాడు అన్నమాట. దూత పలికిన మాట ఏంటి జవాబుగా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాలేరని నామతో చెప్పాడు. విశ్వముగా పోదంతే ఎన్నో పర్యాయాలండి, ఎన్నో పర్యాయాలు. ప్రభువు కూడా పలికిన మాట నాకు అన్నట్లు, నా యొద్దకు బయలుదేరిన మాట అది నిష్ఫలమై నా యొద్దకు తిరిగి రాదు. కనుక ఈ క్రిస్మస్ ప్రశ్నలను మనం ధ్యానం చేశాం కదా. జ్ఞానులు వేసిన ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నాడు నీ హృదయంలో నీ ప్రభువు రాజుగా పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? నీ హృదయంలోనా? ఎక్కడ పుట్టినవాడు రాజుగానే ఉన్నాడా, లేదా సేవకుడిగా మారాడా? అలాగే క్రైస్తు ఎక్కడ పుట్టినో, ఎక్కడ పుట్టాడు? ఆయన స్తుతుల మధ్యన, సహవాసము మధ్యన కదా. వినయము విధేయత ఉన్న దగ్గర ఆయన పుట్టాడు, తగ్గింపు ఉన్న వారి దగ్గర ఆయన పుట్టాడండి. నాడు ప్రభువుని హృదయంలో పుట్టాడని నేను చెప్పగలుగుతున్నట్లయితే ఈ జీవితంలో ఆ మూడు గుణ లక్షణాలు కనిపించాలి. స్తుతులు ఉండాలి, సహవాసం ఉండాలి, తగ్గింపు ఉండాలి. అవి లేని వాడు ప్రభువును వారి హృదయంలో ఉన్నట్లుగా చెప్పలేరు. అలాగే దేవుడి కార్యాలను, ఆయన మాటలను మనం ఎప్పుడు కూడా సందేహించకూడదు. ఇది ఎలా జరుగుతుంది అనే ప్రశ్న రాదండి, రాకూడదు. ఎందుకంటే దేవుడి నోట నుండి వచ్చు ఏ మాట అయినా అది నెరవేర్పులనికి రాక మానదు. కనుక ఆ విషయాలు మీరు తెలుసుకుని మీ జీవితంలో వాటిని ఆచరణలో పెడతారని నమ్ముతూ, విశ్వసిస్తూ, ఆ ప్రభువును బట్టి నేను ప్రార్థిస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించకుండా వాటి ఫలింపు కొరకు ప్రార్థనతో ముందుల కార్యక్రమంలోనికి మనం సిద్ధపడదాం. మా ప్రార్థనలు ఆలకించవాడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమును మీ పాదములను బట్టి వందనాలు. మటుకునైనా అద్భుతమైన మమ్మను మీరు ఎంతో మిగిలిగా ప్రేమించి నరావధానిగా మా మధ్యకు వచ్చి, అయ్యా మా ఆత్మీయ మేళ్లను బట్టి మీరు మాతో మాట్లాడిన మీ యొక్క అమూల్యమైన వర్తమానమును బట్టి మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా క్రిస్మస్ వేళ అనగా నాయన మీరు రక్షకుడిగా ఉదయించిన వేళ ఆయా సందర్భాలలో ఆయా జనుల మధ్యన, ఈ బిడ్డల మధ్యనైనా తలపోసిన ప్రశ్నలకు మీరు మాకు జవాబునిచ్చారు. మీరు ఎక్కడ పుడతారు, పుడితే నాయన మీరు ఏ రీతిగా ఉన్నారు, రాజుగానా లేదా మరొక రీతిగానా, అలాగే మీ కార్యాలను సందేహించే వారముగా ఉన్నాము. మటుకునైనా ప్రతి విషయంలో మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడిన విధానమును బట్టి వందనాలు. అయ్యా మీరు ఇచ్చిన జవాబులను బట్టి, మీరు ఇచ్చిన ఆ ధ్యానమును బట్టి కూడా మీకు స్తోత్రాలు. విన్న మాటలనైనా మీ బిడ్డల హృదయములలో చేరేయని నమ్ముతూ ఉన్నాం. ఆ మాటలనైనా బిడ్డలు
విడిచిపెట్టక నెమరు వేసుకొని పదే వాటిని నెమరు వేసుకొని నేను కోరిన రీతిగా బిడ్డలు ఆత్మీయతలు ఆత్మ సాఫల్యతలో నాయన ఎదుగునట్లుగా వర్ధిల్లునట్లుగా సహాయమును దయచేయమని బిడ్డలను నాయన వారి యొక్క ఆత్మీయ స్థితిగతులను మీ నమ్మకమైన హస్తాలకి విడిచిపెడుతూ ప్రభు యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.